ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే పాదయాత్ర లొల్లిలు గట్లనే పార్టీ మారే ఆలోచనలు నడుస్తున్నాయి. పార్టీ లీడర్లు తిట్టుకుంటున్నారు, గట్లనే కొట్టుకుంటున్నారు. కానీ మేము అట్లా చేయలేదు కదా, మరే మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, గట్లనే మమ్మల్ని ఎందుకు ముందటికి ఓనిస్తలేరు, అయ్యో ఆడపిల్ల అని కూడా ఆలోచన చేస్తలేరు. అసలు మీ ముచ్చట ఏంది, మీ కథ ఏంది, మొత్తానికి ఏం చేయాలని అనుకుంటున్నారు? ఇవన్నీ నేను అనలేదుల్లా, ఇంకా మేడం అన్నదో సరే నూరి చెప్పనట్టుగా మాట్లాడినట్టుగా ఉన్నది. విషయం కూడా లేనట్టుగా మొత్తానికి అసలు ముచ్చట బయట పెట్టింది. అక్క మాట్లాడు చాలా తక్కువ, కానీ ఇట్లా మాట్లాడు గిదే తొలిసూరి. కష్టపడ్డది ఒకలైతే సుఖపడ్డది ఇంకొకరు. ఇక రాను రాను మోసం అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఉన్నారు. హౌ మళ్ళీ ఈ ముచ్చట అన్నది ఎవరో కాదు, మాజీ మంత్రి కాంగ్రెస్ నేత కొండ సురేఖ మేడం. అందరికీ నమస్కారం. మొన్న సిబిఐ విచారణ జరిగిన తర్వాత మరి నిన్న పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత గారు జాగృతి మీటింగ్ పెట్టడం, దాని విషయంలో నాకు మాట్లాడాలనిపించింది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక అప్పుడే జాగృతిని పెట్టి దేశ విదేశాల నుంచి కూడా కోట్లాది రూపాయలు మరి కలెక్షన్లు చేసి ఆ జాగృతి పేరిట డబ్బు దండుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఇంకా ఆ తర్వాత ప్రభుత్వాలు రెండోసారి వచ్చినాక ఇంకా జాగృతి ఏం అవసరం లేదులే అని చెప్పేసి కంప్లీట్గా జాగృతిని పట్టించుకోవడం మానేసింది. జాగృతిలో ఉన్నప్పుడు బతుకమ్మ పేరిట మరి అన్ని దేశాల్లో కూడా బతుకమ్మ ఆడి అక్కడ కూడా కోట్లాది రూపాయలు వసూళ్లకు పాల్పడడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆమె మీద కేసు పెట్టారు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరిగింది. మళ్ళీ రేపు ఇంకేదో నోటీస్ ఇవ్వబోతూ ఉన్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో, అరెస్టుకు కానీ దారి తీస్తుందో అనేటువంటి ఒక భయంతో మళ్ళీ ఈరోజు జాగృతిని మళ్ళీ రంగంలోకి దింపింది. అంటే తన వెంట జాగృతిని పెట్టుకొని సిబిఐ వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కవిత గారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నానమ్మా, మళ్ళీ ఏం చెప్తా ఉన్నావు నువ్వు జాగృతిలో అంటే మేధావులు మాట్లాడడం లేదు. మళ్ళీ దేశం కోసం మనం అందరం కూడా గతంలో తెలంగాణ కోసం ఏ విధమైతే పోరాటం చేసినామో చెయ్యాలి అని చెప్తా ఉన్నాం. అమ్మ తల్లి, తెలంగాణ కోసం పోరాటం చేసి వందలాది మంది విద్యార్థులు ఇతరులు చనిపోతే ఈరోజు లాభపడ్డది ఎవరమ్మా? ఈరోజు మీ కుటుంబం లాభపడ్డది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు వారి బాధ చూసి, వారి మరణాలు చూసి తెలంగాణ అవసరాన్ని గుర్తించి ఈరోజు తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణను దోపిడీ దొంగల్లాగా ఈరోజు మీ కుటుంబం దోచుకు తిన్నది. ఇంకా తినడానికి ఏమీ లేదు, అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఇక అందుకని దేశం మీద పడ్డారు. భారత రాబరీ పార్టీ ఇది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబరీ పార్టీ. ఇక్కడ రాబరీ అంతా అయిపోయింది, ఇంకా భారత రాబరీ పార్టీ పెట్టి ఇప్పుడు భారతదేశాన్ని దోచుకోవాలని చూస్తూ ఉన్నారు. నువ్వు చెప్తా ఉన్నావు మేధావులు మాట్లాడాలి, భారత రాబరీ పార్టీ పెట్టి ఇప్పుడు భారతదేశాన్ని దోచుకోవాలని చూస్తూ ఉన్నారు. నువ్వు చెప్తా ఉన్నావు మేధావులు మాట్లాడాలి, మళ్ళీ పోరాటం చెయ్యాలి భారతదేశం. మేధావులు ఎప్పటి నుంచి మాట్లాడడం మానేశారు తల్లి? కేసీఆర్ సీఎం అయిన దగ్గర నుంచే మాట్లాడడం మానేశారు. ఎందుకు అంటే కేసీఆర్ ఎవరి విషయాలు కూడా ఆయనకు అవసరం లేదు. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. మేధావులే కాదు, పత్రికలు కూడా మాట్లాడడం మానేశాయి. ఎందుకంటే ఏ పత్రిక మాట్లాడితే అదన్నట్టు అసలు ముచ్చట. ఇక జాగృతిని అడ్డు పెట్టుకొని సిబిఐ నుంచి తప్పించుకోవాలనే ఆలోచనతో ఎమ్మెల్సీ కవితక్క గిట్లా చేస్తుందని ముఖ్యమైన ముచ్చట ముక్కసూటిగా చెప్పింది. ఇక మరి తెలంగాణలో తెరాస పార్టీ అధికారం వచ్చినాక ఎన్నలేంది అలా జాగృతి గురించి మాట్లాడింది, అట్లనే మంచి సైడ్ చెప్పుడేందని గమ్మత్తుగా గట్టి సవాల్ ఇసిరింది. ఇవాళ మళ్ళీ సిబిఐ ఆఫీసర్లు ఇంటి ముందరకు వచ్చేసరికి ఇలా జాగృతిని కూడా ముందర తెస్తున్నారు అని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఇలా అసలు వార్త ఏంటంటే జాగృతి పేరుతోటి ఎమ్మెల్సీ కవితక్క కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నదట. ఇక ఈ ముచ్చట గిట్లుంటే ఏదేమైనా కొండ సురేఖ అన్న దాంట్లో కూడా ఇంత న్యాయం ఉన్నది. ఒకప్పుడు తెలంగాణ కోసం కష్టపడి పనిచేసింది, పానాలు తీసుకున్నది ఒకలైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సుఖాలు అనుభవించేది ఇంకోగలు. అట్లనే ఉన్నది ముచ్చట కూడా. మళ్ళీ ఎన్నలేంది ఇలా మళ్ళీ జాగృతి పేరుతో మళ్ళీ మీటింగులు పెట్టుడేంది, ఇట్లా తెలంగాణ పబ్లిక్ మోసం చేసుడేందని, ఐటంక దేశాన్ని వెళ్ళుడేందని పబ్లిక్ అంటున్నారు.